ఉంచేవాడు నీవే. బలహీనులను బలవంతులుగా మార్చువాడవు నీవే. శక్తిహీనులను శక్తివంతులుగా మార్చువాడవు నీవే అని దేవుని బలాన్ని ఆశ్రయిస్తున్నాడట. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అమ్మా, నీ బలహీనతలో నువ్వు దేవుని బలాన్ని ఆశ్రయిస్తున్నావా? నువ్వు కృంగిన సమయంలో దేవుని బలం మీద ఆధారపడుతున్నావా? నువ్వు నలుగుతున్న వేళలో దేవుడే నాకు కావాలి అని దేవుని మీద నిలబడుతున్నావా? ఈ రోజున ఆస తన జీవితంలో ఏం చేశాడో తెలుసా ప్రియులారా? తన యొక్క రాజ్యం అంతటి యందును కూడా దేవుని మీద ఆధారపడ్డాడు. దేవుని ఆశ్రయించాడు. దేవుని బలాన్ని ఆశ్రయించాడు. అయ్యో, తను ఎదుర్కొంటున్న సమస్యలో, యుద్ధములో, యుద్ధ రణరంగంలో కూడా ఏమంటున్నాడు తెలుసా? అయ్యా, శక్తిహీనులకు బలహీనులకు బలమిచ్చువాడవు అంటే ఒప్పుకుంటున్నాడు. అక్కడ వాళ్ళు చాలా మంది సైన్యం ప్రభా, వాళ్ళు చాలా బలముగా యుద్ధానికి వచ్చారు ప్రభా, మేమైతే బలహీనులం, మేమైతే శక్తిహీనులం, మా వల్ల కాదయ్యా, బలహీనులమైన మమ్మును బలపరుచువాడవు నీవే